సెక్షన్ 2 అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్డ్ బై పార్లమెంట్. దేశ పార్లమెంటు పాస్ చేసినటువంటి చట్టం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్ని రాష్ట్రాలకి నిర్ణయించినటువంటి చట్టం ఇది. ఇప్పటి వరకు రాష్ట్రాలకి పేర్లు పెడతాది తప్ప పార్లమెంటు ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద రాజ్యాంగం స్పష్టత ఇవ్వాల. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఒక ప్రెసిడెంట్ కింద ఆ క్యాపిటల్స్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు వస్తుంది తప్ప పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి క్యాపిటల్ నిర్ణయించినటువంటి మొట్టమొదటి చట్టం ఇది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. సెక్షన్ 2, ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ not exceeding 10 years. After expiry of such period, Hyderabad shall be a capital for the state of Telangana. అంటే అర్థం ఏంటి? ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఉంటుంది 10 సంవత్సరాలకి తగ్గకుండా. 10 సంవత్సరాల తరువాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్కి తెలంగాణ వెళ్ళిపోతుంది, తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? ఏ విధమైనటువంటి ప్రకటన లేదు. సో హైదరాబాదు 10 సంవత్సరాల వరకు 2014 జూన్ 2వ తారీఖున వచ్చినటువంటి ఈ చట్టం 2024 జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ద్వారా హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రాకి క్యాపిటల్గా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు ఉండగా అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు 2 రాష్ట్రాలకి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిర్ణయం చేసింది. అది తప్ప రైటా మనకు అనవసరం. ఒక పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసింది. ఇక్కడ కట్ చేస్తే అంటే ఎంత తెలివిగా వాళ్ళ అబద్ధాలని కప్పుపుచ్చుకుంటారు కూటమి ప్రభుత్వం. ఈ దేశానికి 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆడిన అబద్ధాలని ప్రజల ముందు పెట్టాలి. ఎందుకు అంటే అబద్ధాలు అనేది ప్రజలు అసెంబ్లీ సాక్షిగా వినటం మొదలు పెడితే వాస్తవాలు కనుమరుగైపోతే ప్రజలారా. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడ. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడాల్సిన సందర్భం ఉంది. ఈ వికృత క్రీడ ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ వికృత క్రీడకి రెఫరీగా ఈ దేశాన్ని మార్చడానికి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి అని చెప్పినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ వికృత క్రీడకి క్రీడాకారులుగా మంత్రులు, ఈ వికృత క్రీడకి ప్రేక్షకులుగా ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి వికృత క్రీడా తాలూకా నిజ నిజాలు ఈరోజు బద్దలవ్వాలి రాష్ట్ర ప్రజల సాక్షిగా. లేకపోతే నాకు ఈనాడు ఉంది, నాకు ఆంధ్రజ్యోతి ఉంది, నాకు TV5 ఉంది, నాకు మహా టీవీ ఉంది, మాకు ఈటీవీ ఉంది. మేము ఏమి చెప్పినా మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అని చెప్పి ప్రచారం చేస్తే అదే ప్రచారం. మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అంటే వినేవాళ్ళంతా చెవిటోళ్ళు అయినప్పటికీ కూడా చప్పట్లు కొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని మీరు భావిస్తే అది తప్పు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు 2014వ సంవత్సరంలో భారత పార్లమెంటు చట్టం హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా హైదరాబాద్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు నిర్ణయించిన తర్వాత విజయవాడని క్యాపిటల్గా మీరు అమరావతిని క్యాపిటల్గా ఈ దేశంలోనే న్యాయశాస్త్రంలో కానీ
రాజనీతి శాస్త్రంలో కానీ ప్రఖ్యాతి కాంచనాన్ని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరంలో అమరావతిని క్యాపిటల్గా ఏ బేసిస్ తోటి నిర్ణయించావు? భారత పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించకుండా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి. అప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉండగా ఏ బేసిస్ తోటి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ రోజున అమరావతి రాజధానిగా ఒక వికృత క్రీడ ఆడి చట్టం తయారు చేశారు? Please subscribe dot news.